దేవుడు సెలవిస్తున్నాడు, లెమ్ము తీర్చరిల్లుము, నీ మీద యెహోవా మహిమ ఉదయించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయం మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 2వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 28వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను మీ కొరకు చదువుతాను. దయతో నాతో చెప్పండి. 28వ అధ్యాయం 2వ వాక్యం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ పక్కల మీదకి వెళ్ళిపోతాయి, ఎనుగోళ్ళ మీదకి వెళ్ళిపోతాయి, ఎదురింటోళ్ళ మీదకి వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్తాయి? ఈ వాక్యం నేను ఎన్నిసార్లు చదివాను, ఎన్నిసార్లు చెప్పాను, ఎన్నిసార్లు విన్నాను, కానీ ఒకసారి నన్ను కనివింపు కలిగించి నన్ను కదిలించిన మాట ఏంటంటే నీ మీద. హల్లెలూయా. ఎన్నోసార్లు విన్నాను అక్కడ కూర్చుని, ఎన్నోసార్లు చెప్పాను ఇక్కడ నుంచి, కానీ ఒక్కసారి దేవుడు నన్ను కదిలించిన మాట ఏంటంటే నీవు నీ దేవుడైనా, నీవు నీ దేవుడు. అసలు ఈ మాట నన్ను ఇంకా భయపెట్టేసి, నీవు నీ దేవుడు, నీవు నీ దేవుడైనా, నీవు నీ దేవుడైనా. ఈ మాట నన్ను ఎంతగానో చాలా హార్ట్ టచింగ్ అంటారు కదా, నన్ను బాగా టచ్ చేసింది. నీవు నీ దేవుడైనా, ఆ దేవుడు వీళ్ళ దేవుడు కాదు, అక్కడ దేవుడు ఇక్కడ దేవుడు కాదు, నీవు నీ దేవుడైనా. ఈ మాట తర్వాత చెప్పబడిన మాట నన్ను ఎంతగానో ఆకట్టుకుని నన్ను కట్టేసి కదలకుండా పడేసి అక్కడే చాలా సేపు ఉండిపోయాను. ఈ వాక్యం చదువుతున్నప్పుడు, ఆలోచన చేసినప్పుడు. మరొకసారి నాతో చెప్పండి. నీవు నీ దేవుడైనా యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతాయా? ఏమవుతాయి? ప్రాప్తిస్తాయి. తదాస్తు. నీవు నీ దేవుడైనా. ఈరోజు అందరి మాట వింటున్నారు కానీ ఎవరి మాట వింటలేదు? దేవుని మాట. దేవుని మాట వింటలేదు. పెళ్ళైన కొత్తలో ఆ 6 నెలల వరకు భర్త మాట భార్య వింటుంది. ఎప్పుడు? సహోదరులు స్టీవెన్ గారు, ఇమ్మానుయేల్ గారు పెళ్ళైన కొత్తలో 6 నెలల వరకు భర్త మాట ఎవరు వింటారు? భార్య వింటుంది. 6 నెలల తర్వాత ఏంటమ్మా అట్లా నవ్వుకుంటారు, ముసుగేస్తున్నారు. ఇది దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు మనకి. అద్దాలు పెట్టుకుని నిద్రపోతున్నావు చూస్తున్నావు తెలియకుండా చేయడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ మాస్క్ వేసుకున్న తర్వాత కూడా మన మీద పళ్ళు కొరుకుతున్నారో లేకపోతే నవ్వుకుంటున్నారో ఏం చేసుకుంటున్నారో కూడా అర్థం కాకుండా దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు అమ్మ దేవుడు. ఒక ఆమె అంటే ముస్లిమ్స్ నవ్వుకుందంట ముసుగేసుకుని. ఎవరామె? శారా. సంతోషం ఉన్న వారు దేవుని స్తోత్రం చెప్పండి. నా మీద కటాక్షం ఉందన్న వారు దేవుని గట్టి స్తోత్రం చెప్పండి. నా మీద దేవుని కాంతి ఉందన్న వారు గట్టి దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు సెలవిస్తున్నాడు, నీ మీద ఈ దీవెనలన్నీ ఏం చేస్తాయి? ప్రాప్తిస్తాయి, తదాస్తు నిలుస్తాయి. గత వారం సండే దేవుని సన్నిధిలో నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను, దేవుని ప్రేమిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటో మాట్లాడుతూ ప్రభు నా మధ్యలోకి తీసుకొచ్చిన మాట ఏంటంటే అదే వచ్చిన సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో, కలిమియు స్థిరమైన కలిమియు సంపదయు నా యొద్ద ఉన్నవి. స్థిరమైన కలిమియు సంపదయు ఘనతయు నా యొద్ద ఉన్నవి అనే విషయాన్ని ప్రభుత్వం మా సంఘంతో నాతో మాట్లాడుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చదవబడిన వాక్యంలో నీవు నీ దేవుడని యెహోవా మాట ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. అప్పుడు ఈ దీవెనలన్నీ ఏం చేస్తాయి? నీ మీదకి వస్తాయి. పెళ్ళైన కొత్తలో 6 నెలల వరకు భార్య భర్త మాట చాలా చక్కగా వింటుంది. 6 నెలలు దాటగానే భర్త భార్య మాట చక్కగా వింటాడు. సంవత్సరం అయిపోగానే వీళ్ళిద్దరు ఇంట్లో వాళ్ళ మాట వినాలి. మాకు చెప్పకుండా మీరు ఏ పని చేయకూడదు, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. తల్లికి తండ్రికి చెప్పి మీరు ఏం చేయాలి? ఏ పని అయినా చేయండి, మేమంటే లెక్కలేదు, మా మాట వింటలేదు అనిపిస్తుంది. 6 సంవత్సరం దాటిపోయిన తర్వాత వీరందరూ ఈదో వాళ్ళ మాట వింటారు. 6 నెలలేమో భర్త మాట భార్య వింటుంది,
సెకండ్ వన్. 6 నెలలు దాటిన తర్వాత భర్త భార్య మాట వింటాడు. థర్డ్ వన్. వీళ్ళిద్దరు కలిసి భార్య భర్త ఎవరు మాట వినాలి? తల్లిదండ్రులు మా మాట వినుకోండి, మీరు ఏ పని చేయకూడదు, ఏ నిర్ణయం తీసుకోకూడదు, ఏ పనులు ఏ ఊరాటానికి వీల్లేదు, మమ్మల్ని అడిగి ఏ ప్రతి పని మీరు చేయాలంటారు. సంవత్సరం దాటితే ఇంట్లో వాళ్ళు ఎవరు మాట వింటారంటే వీధిలో వాళ్ళు మాట వింటారు. ఎందుకు? మీకు అది జరగాలంటే, మీకు ఇది జరగాలంటే, మీకు అవి కావాలంటే, మీకు ఇవి కావాలంటే మీరు అక్కడికి వెళ్ళండి, లేకపోతే ఇక్కడికి వెళ్ళండి, ఆ దేవుని దగ్గరికి వెళ్ళండి, ఆ పండుగకి వెళ్ళండి, ఈ పండుగకి వెళ్ళండి, ఈ పండుగకి వెళ్ళండి, అదికి వెళ్ళండి, ఇదికి వెళ్ళండి. వీళ్ళు ఎవరు మాట్లాడతారు? వీధిలో మాట్లాడతారు. చివరికి ఏమైపోతుందంటే అంతా చెడు ఏమైపోతుంది, అక్కడ. కానీ నీవు నీ దేవుడైనా, నీవు నీ దేవుడైనా, నీవు నీ దేవుడైనా మరి ఎవరు మాట అవసరం కండి. ఎవరు మాట వింటే చాలు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. నోరు తెరిచి, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. నోరు తెరిచి గట్టిగా స్వరమెత్తి, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. నీ మీద దీవెన, నీ మీద కటాక్షం ప్రార్థించినప్పుడు, నీ మీద కాంతి ఆయన నామాన్ని ఉచ్చరించినప్పుడు, నీ మీద దీవెన ఆయన మాట విన్నప్పుడు, ఆయన మాట వినినప్పుడు, విననప్పుడు కాదు, ఆయన మాట విన్నప్పుడు, ఆయన మాట వింటే నీ మీద ఏంటి? దీవెన. నీ మీద ఏంటి? దీవెన. నీవు నీ దేవుడి యెహోవా మాటను ఎలా వినమంటున్నాడు? శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ఏం చేస్తాయంటే ప్రాప్తిస్తాయని దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. ఎంతగా దీవెన అంటే ద్వితీయోపదేశ కాండంలో సముద్రం అంత విస్తారమైన దీవెన. ఎంత దీవెన అంటాడు? సముద్రం అంత విస్తారమైన దీవెన. ఎంత దీవెన అంటే పట్టజాలనంత దీవెన. ఎంత దీవెన అంటే చెప్పలేనంత దీవెన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఒక చిన్న సందర్భాన్ని మీకు గుర్తు చేయాల్సి పడుతున్నాను. లూకా సువార్త 5వ అధ్యాయం కొన్ని వచనాలు మనం గమనించినప్పుడు లూకా సువార్త 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సన్నివేశం, సంఘటన, సంభవం మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం కొన్ని వచనాలు మనం చదివితే విశేషంగా 5వ వచనాన్ని మీ వరకు చెప్తాను, మీరు నాతో చెప్పండి. సీమోను, నోరున్నవాడు మాత్రమే చెప్పండి. సీమోను ఏలినవాడా, మేము ప్రయాసపడింది కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వెతుమని ఆయనతో చెప్పాను. వలలు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు మిగిలిపోతుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈ చదవబడిన సందర్భంలో పేతురు యేసు ప్రభు శిష్య బృందంలో, శిష్యగణంలో అగ్రగణ్యుడు, ముఖ్యుడు, ప్రముఖుడు. చావడానికైనా చంపడానికైనా ముందుండేవాడు. డి అంటే డి అనేవాడు. డి అంటే డి, చావడానికైనా చంపడానికైనా. తన ప్రతాపాన్ని ఒకసారి చూపించాడు. ఎక్కడ? గెత్సెమనే తోటలో తన తండ్రిని, తన దేవుని, తన గురువుని పట్టుకున్న సమయంలో వెంటనే కత్తిని తీశాడు. ఆ కత్తిని చూసినప్పుడు మలుపు వ్యక్తి తలపోవాల్సింది ఏం పోయింది? చెవు మాత్రం కట్టేది. ఆయన వరకు దూకుడు కలిగినటువంటి, దుందుత్వం కలిగినటువంటి, లేకపోతే తొందరపాటు కలిగినటువంటి ఈ పేతురు ఆయన శిష్యుడు కానప్పుడు ఆయన తన వృత్తి రీత్యా ఆయన ఆ యొక్క సముద్రంలో చేపలు పడుతున్నప్పుడు యేసు ప్రభువు అక్కడికి వెళ్ళారు. పేతురు చిన్ననాటి నుండి సముద్రం వారిని పుట్టాడు, సముద్రంలో పెరిగాడు. ఎలా లెక్స్తే అతను ఎక్కడికి వెళ్ళేవాడంటే సముద్రంలోకి వెళ్ళాడు, చేపలు పడుతుండేవాడు. ఎక్కడ లోతు ఉంటుంది, ఎక్కడ లోతు ఉండదు, ఎక్కడ చేపలు ఉంటాయి, ఎక్కడ చేపలు ఉండవు, ఏ టైంలో ఉంటాయి అనేది అతనికి బాగా తెలుసు. నేను కూడా బాగా నీళ్లలోనే పుట్టాను, కానీ దేవుడు నన్ను రాళ్లలో పడేశాడు. నేను పుట్టింది మచిలీపట్నంలో, నేను పుట్టింది సముద్రం దగ్గర. తెల్లారు లేస్తే సముద్రం కనిపిస్తుంది, నది, కృష్ణానదిని చూస్తాం, ఏర్లు చూస్తాం, రొయ్యలు, చెరువులు, చేపలు చూస్తాం. ఎక్కడ చూస్తున్న కనుచూపు మేర చేపలు, రొయ్యలు, చెరువులే కనిపిస్తాయి. నన్ను నీళ్ళలోంచి దేవుడు ఎక్కడ పడేసాడు? రాళ్లలో పడేసాడు. చేప నీళ్ళలోంచి రాళ్లలో పడేది ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. పేతురుకు బాగా తెలుసు మనగాడు చేపలు పట్టడం, ఎందుకంటే ఆరు తేలిన వాడు. తెల్లారు లేస్తే సముద్రంకి వెళ్ళి చేపలు పట్టుకొచ్చేవాడు. తన భార్య బాగా నూరు ఉంటుంది. ఏంటి? మసాలా, నూరు ముద్ద పెట్టుకుని రెడీగా ఉంటుంది. ఆయన చేపలు తెస్తాడు, చేపలకి మసాలా పెట్టి బాగా ఫ్రై చేస్తాను, కూర చేస్తాను, పులుసు చేస్తాను, ఎన్నో వెరైటీలు చేస్తాను. బాగా మసాలా నూరు ఉంది. ఎవరో భార్య, పేతురు గారి భార్య. పేతురు గారికి నిజంగా భార్య ఉందంటారా? ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరు ఆ విధంగా డౌట్గా చూస్తుంటే నేను చెప్పాను. పేతురు శిష్యుడు కానప్పుడు ఆయన వృత్తి రీత్యా చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు అదే సముద్ర తీరానికి, ఆ గలిలీ సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు అశేష ప్రజానీకం తండోపతండాలు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు ఆయన వాడుతున్న వేదికలు ఏంటంటే కొండని ఆయన వేదికగా వాడుతున్నాడు. తర్వాత సముద్ర తీరాలను ప్రభు వేదికగా వాడుతున్నాడు. అక్కడ ప్రజలకు ఆ యొక్క ప్రశాంతమైన వాతావరణంలో, ఆ ప్రశాంతమైన విశాలమైన ప్రదేశంలో ప్రభు ఆయన సత్య సువార్తను ఆయన బోధిస్తూ ఉండేవాడు. యేసు ప్రభు వారు అక్కడికి వెళుతున్నారు, తీరానికి వెంబడి వెళ్తున్నారు. ప్రజలు తండోపతండాలు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడే చీకటి పోతూ ఉంది, వెలుగు వెలుతురు వస్తూ ఉంది, తెల్లవారుతూ ఉంది. తెల్లవారుగానే రాత్రంతా ప్రభు ఏం చేసేవాడంటే ఆయన తోటలో ప్రార్థన చేసేవాడు. తెల్లారుగానే ఏం చేసేవాడు అంటే దేవాలయానికి వెళ్ళి దేవాలయం బోధ చేశాడు. వెంటనే ఏం చేసేవాడు? డివోషన్ ముగించుకుని మళ్ళీ వెంటనే ఎక్కడికి వచ్చేవాడు అంటే సముద్ర తీరానికి వచ్చేవాడు. ప్రజలందరూ అక్కడికి వచ్చి దేవుని యొక్క బోధలు, నీతి వాక్కులు వింటూ ఉండేవాడు. అప్పుడే తెల్లారుతా ఉంది, చీకటి వెళుతూ ఉంది, వెలుగు సూర్యుడు బయటకు అప్పుడే వస్తున్నాడు. పేతురు కూడా సముద్రం నుంచి ఏం చేస్తున్నాడు? బయటికి వస్తా ఉన్నాడు. అప్పుడు దేవుడు పేతురుని అడుగుతున్నాడు, పేతురు నీ ధోని నాకు ఇస్తావా అన్నాడు. నీ ధోని నాకు ఇస్తావా అన్నాడు. అప్పటికే పుట్టేడు నిరాశతో, బాధతో ఉన్న ఆ పేతురు ఏమనలేక సర్లే కానీలే అన్నట్టుగా ఏం చేశాడు? తన ధోనిను ఇచ్చాడు. ఎందుకంటే రాత్రంతా ఏం చేశాడు? ప్రయాసపడ్డాడు. తన జీవితంలో ఒక్క చేప కూడా పట్టకుండా సముద్రం నుంచి బయటకు వచ్చిన అనుభవం, సంఘటన ఒక్కరోజు కూడా లేదు. దిట్ట ఆ పనిలో అతను చాలా నిష్ణాతుడు, దిట్ట చేపలు పట్టడంలో. కానీ ఆ రోజు ఒక్క చేప కూడా ఏం చేశాడు? పట్టలేకపోయాడు. చాలా తీవ్రమైన నిరాశ, బాధ ఉంది. నా భార్య ఎంత నూరు ఉంటుంది, మసాలా చేపలు పెట్టకపోయి నాకు పెడుతుందేమో, ఒకవేళ అందుకనే ఉండొచ్చు, ఆలోచన వచ్చే ఉండొచ్చు. అదే నిరాశలు, నిస్పృహలో ప్రభుని అతనికి ఎదుర్కొంటూ ప్రభు అతనితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ స్థలంలో ఎవరైనా అదే స్థితిలో, పరిస్థితులు ఉంటే ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు, ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యకు మహిమ కలుగును గాక. మన సంతోషంగా ఉన్నప్పుడు ప్రభు మనతో ఉంటాడంటూ ఎటువంటి సందేహం లేదు. కానీ మన నిరాశలో, నిస్పృహలో, బాధలో, వ్యాధిలో ఉన్నప్పుడు ఆయన మనం మరింత సమీపంగా మనందరికి వస్తాడని, మనతో మాట్లాడతాడనే విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. హల్లెలూయా. కానీ
చాలాసార్లు మనకున్న కన్నీళ్ళలో, మనకున్న బాధల్లో ఆయన మాట వినలేక, ఆయన చూడలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అమ్మాయి గ్రామానికి వెళ్తున్నప్పుడు కళ్ళ మీద నీళ్లు ఉన్నాయి, ప్రభుని వారు చూడలేకపోయారు, ప్రభు స్వరాన్ని వారు వినలేకపోయారు. ప్రభు నీ దగ్గరకు వస్తుంది, నీ కళ్ళల్లో నీళ్లు ఉన్నాయా? పుట్టెడు దుఃఖంతో మునిగిపోతున్నావా? బాధలో ఉన్నావా? డిస్టర్బెన్స్ లో ఉన్నావా? గోళలో ఉన్నావా? అలర్లో ఉన్నావా? అయితే ప్రభు నీతో దగ్గరకు వస్తున్నాడు, నీ తలరాతను మార్చడానికి, నీ పరిస్థితిని మార్చడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు పేతురుతో అంటున్నాడు, పేతురు నీతోనే నాకు ఇస్తావా? నాకైతే ఒళ్ళు మండుతాడు, ఎందుకంటే నా పరిస్థితి బాగలేదు, ఇంటికైతే ఎలా ఉంటుందో కూడా చెప్పలేను. గంపెడు ఆశతో లోపలికి వెళ్ళాను, చాలా చేపలు పట్టుకొస్తాను, ఎందుకంటే నేను ధీరుణ్ణి, వీరుణ్ణి, సూర్యుడిని, ఇంద్రుణ్ణి, చంద్రుణ్ణి, దేవేంద్రుణ్ణి ఈ పని చేయడంలో. కానీ ఈ రోజు మాత్రం చూస్తుందే, ఒక చేప కూడా పట్టలేకపోయేనే. కానీ ఆ సమయంలో దేవుడు అడుగుతున్నాడు, ఆ సమయంలో దేవుడు అడుగుతున్నాడు, పేతురు నీ దోణి నాకు ఇస్తావు? సారేపతి గ్రామంలో నుండి విధవరాలతో దేవుడు ఏనే ప్రవక్త ద్వారా అడుగుతున్నాడు, ఉన్న దాంట్లోనే ఒక అప్పమును చేసుకున్న ఎద్దకు తీసుకురా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు అడుగుతున్నాడు దేవుడు, ఇస్తావా నీ ధోని, నీకున్న దానిని? ఏముందయ్యా మా దగ్గర? నీకున్నదే, నీ దగ్గర ఉన్నదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడితో ఆగుంటే బాగుండేది. యేసు ప్రభు వారు ఇంకో మాట ఇస్తావా అన్నాడు, రెండో మాట లోపలికి తోస్తావా అన్నాడు. ఇంకెలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి, ఇమాజినేషన్. నాకైతే ఒళ్ళు మండిపోతుంది, ఎందుకంటే అసలే నా పరిస్థితి బాగోలేదు. ఇంటికెళ్తే ఎలా ఉంటుందో అది ఊహించలేను. కానీ ఇక్కడ జరుగుతున్న సంఘర్షణ, ఇక్కడ జరుగుతున్న సంభవం చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది. ప్రభు అంటాడు, నీతోనే నాకు ఇస్తావన్నాడు. అక్కడ తాగుంటే బాగుండేది. ప్రభు అడుగు ముందుకేసి మరో మాట, నీ ధోని లోపలికి తోస్తావా అన్నాడు. అక్కడ కూడా ఆగుంటే బాగుండేది. ఇప్పుడు వల వేస్తావా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు 3 మాటలు ప్రస్ఫుటంగా మాట్లాడు. ఇస్తావా? నేను కట్ చేసి చెప్తున్నాను. ఇస్తావా? సెకండ్ వన్, లోపలికి ధోనిను, నీ ధోనిను ఇస్తావా? ధోని లోపలికి తోస్తావా? వల వేస్తావా? ఇస్తావా? లోపలికి తోస్తావా? వల వేస్తావా? అప్పుడు పేతురు స్పందన చూస్తే, నీ మాటలు ఏదో మహత్యం అనిపిస్తుంది, నీ మాటలు ఏదో తెలియని శక్తి నాకు అనిపిస్తుంది. అయినను నీ మాట చెప్పున ఏం వేస్తామంటే వల వేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొట్టండి గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంఘమా, ప్రియ దైవ జనాంగమా, దేవుని మాట ప్రకారం నీ ధోని, హృదయమని ధోని నీ జీవితం దేవునికి ఇచ్చేసినప్పుడు, దాని ఆత్మీయ లోతుల్లోనికి నువ్వు నడిపించినప్పుడు, దేవుని మాట ప్రకారం నువ్వు చేసినప్పుడు, అప్పుడు ఏం జరిగింది తెలుసా? విస్తారమైన చేపలు ఏం చేశారంటే తన జీవితంలో కని విని ఎరగని కరుణకు నీవే ఆధారం తండ్రి, నీవే ఆధారం తండ్రి. కని విని ఎరుగని కరుణకు నీవే ఆధారం తండ్రి, నీవే ఆధారం తండ్రి. అయామయా నీ చూపులతో దావీదు తనయా నీకు మరణం మరణించే మళ్ళీ జీవము ఉదయించే, మరణం మరణించే మళ్ళీ జీవము ఉదయించే, నీ రూపం కనిపించే. హల్లెలూయా 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 హల్లెలూయా. కనివిని ఎరుగని కరుణకు నీవే ఆధారం తండ్రి, నీవే ఆధారం తండ్రి. కనివిని ఎరుగని కరుణకు నీవే ఆధారం తండ్రి, నీవే ఆధారం తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ ఎక్కడ చూడని సంఘటనలు, ఈ జనంలో కని విని ఎరగని సంఘటనలు ద్వితీయోపదేశ కాండంలో దేవుడు మోషేతో చెప్తాడు, నువ్వెన్నడూను కని విని ఎరగని సంఘటనలు నేను చేస్తాను. నమ్మిన వాడు దేవుని స్తోత్రం చెప్పండి. నీ నమ్మిక ప్రకారం జరుగును గాక, నీవు కోరినట్టు జరుగును గాక, దేవుడు తదాస్తు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు, నీ ధోని నాకు ఇస్తావన్నాడు, ఇచ్చాడు. నీ ధోనిని లోపలికి లోతులోనికి తోస్తావన్నాడు, తోశాడు. నీ వల వేస్తావన్నాడు, వేశాడు. బోధకుడా నీకేం తెలుసు?
బోధకుడా, ఎప్పుడైనా పట్టుకున్న వలేసావా? ఎప్పుడైనా ధోనిని నువ్వు నడిపావా? ఎప్పుడైనా ఒంటరిగా సముద్రంలో ఒక రాత్రి నువ్వు గడిపావా? ఇవేం తెలియదే నీకు? ఇందులో నేను నిష్ణాతుడిని, ఇందులో నేను అగ్రగణ్యుడిని, ఇందులో నేను చేపల్లో పుట్టాను, చేపల్లో పెరిగాను. రాత్రులు తప్ప పగలు దొరకవద్దు బోధకుడా. అందులో ఈ స్థలంలో అస్సలు దొరకవు బోధకుడా. అది అక్కడైతే దొరుకుతాయి, మేము ఎప్పుడు అక్కడ పడుతున్నాం. అలాంటి వారి తెలివితేటలు ఎక్కడ ప్రదర్శన చేయలేదు, వాగ్దానికి దిగలేదు, వాదోపవాదానికి దిగలేదు. కానీ దేవుని మాట చొప్పున అతను ఏం చేశాడంటే వల వేశాడు. ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం చేపలు? ఎన్ని చేపలు? విస్తారమైన, అంటే లెక్క పెట్టడానికి సాధ్యము కానంతగా, తనకు కాదు కానీ తనతో ఉన్నవారు కూడా నిండునంతగా, నిండి దిగజారునట్లుగా దేవుడు అతను ఏం చేశాడంటే దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ మీద కటాక్షం ప్రార్థన చేసినప్పుడు, నీ మీద కాంతి ఆయన నామాన్ని ఉచ్చరించినప్పుడు, నీ మీద దీవెన ఆయన మాట విన్నప్పుడు, నీవు నీ దేవుడని యెహోవా మాటకు శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ ఏం చేస్తాయంటే నీ మీద ఏం చేస్తాయి? ప్రార్థిస్తాయి. నా మీద వాడు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నిరాశతో ఉండదు, నిరీక్షణతో ఉండదు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు తన వాక్యపు ప్రత్యక్షతను, తన వాక్యపు ప్రత్యక్షతను ప్రభు విడుదల చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కరోనా అనుకోవద్దు, కరోనాలో దేవుడు ఎంత కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన తలరాత్రులు మార్చే దేవుడు, దేవుడు మన పరిస్థితులు మార్చే దేవుడు, దేవుడు మన స్థితిగతులను మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను 2003లో విజయవాడ నుంచి మా నాయకులు ప్రోత్సాహంతో నేను కదిరిపట్నానికి 2003లో ఒంటరిగా వచ్చాను. ఒంటరిగా వచ్చిన నాకు దేవుడు జంటగా భార్యనిచ్చాడు. నా భార్య పేరు భారతి. ఈ జంటను ప్రేమించి మాకు 2 బిడ్డలు ఇచ్చాడు. చిన్నోడు అభి, పెద్దోడు 10th క్లాస్ చదువుతున్నాడు, 10th చదువుతాడు. చిన్నోడు ఒంటరిని దేవుడు ఏం చేశాడు? జంటను చేశాడు. ఒక సూట్ కేసులో 3 జతల బట్టలు పెట్టుకుని 30 రూపాయలు, నేను విజయవాడ నుంచి కదిరికి వచ్చేసరికి 30 రూపాయలు మాత్రం మిగిలి, నాకు ఆ రోజులో మా పాస్టర్ గారు నాకు ఇస్తున్న సహాయం, నెలకు సహాయం 300 నీకు ఇస్తాను నెలకి అని చెప్పారు. నేను తీసుకున్న ఇల్లు 450, కరెంటు బిల్లు 50. ఆయన ఇచ్చే సహాయం నెలకి ఎంత నీకు ఇస్తానన్నాడు? 300 సహాయం చేస్తానని చెప్పాడు. నేను తీసుకున్న ఇల్లు అంతా 450 ఆ రోజుల్లో, అంటే 2003లో. దాదాపు ఇప్పుడు 18 సంవత్సరాలు, దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. నేను తీసుకున్న ఇల్లు 450, కరెంటు బిల్లు 50 రూపాయలు ఈ బాబు అన్నారు. నాకు వచ్చే సహాయం ఎప్పుడు? నెలకింత 300 ఇస్తాను పాస్టర్. ఆయన ఎప్పుడు ఆయన 3 వచ్చినప్పుడు ఇస్తాడు. ఆయన కూడా 300 కూడా నెల కంటిన్యూగా ఇయ్యాడు ఆయన. ఎందుకంటే ఆయన పరిస్థితి ఎలా ఉంది నాకు తెలియదు. 3 నెలలకో 6 నెలలకో ఇస్తాడు ఆయన. నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను, వెళ్ళి పని చేయమన్నా. సో దేవుని పిలుపు మేరకు అన్ని విడిచిపెట్టి, అందరిని విడిచిపెట్టి కదిరిపట్నంలో పరిచర్య ప్రారంభించాను. ఇక ఉప్పులు, పప్పులు, బియ్యాలు, బ్యాళ్ళు, ఇక బట్టలు, గిట్టలు, ఇక సబ్బులు, సోపులు, ఇవన్నీ ఎట్లా ఉంటాయి మీకు తెలియదే ఉంది. వచ్చే ఆదాయం ఏమో అప్పుడు 40 రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేశాను. పరిచర్యలకు వచ్చిన తర్వాత ప్రభు నాకు ప్రేరణ కలిగించాడు. ప్రభు ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత 40 దినాలు ఉపవాసం నుండి ఆత్మబలం చేత అరణ్యాన్ని కొనుక్కోవి అపవాదిని జయించి తిరిగి పరిచర్యలు అడుగు పెట్టినటువంటి వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఆ సందర్భాన్ని ప్రభు నా కళ్ళ కట్టినట్టుగా అది నా హృదయంలో ప్రింట్ చేశాడు. 40 దినాలు నేను ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయి ఏం చేశానంటే ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఎంతగా ప్రార్థన చేస్తానంటే, కొత్త ప్రాంతం కదా నేను వచ్చింది, ఈ నీళ్లు వేరు, మాటలు వేరు, ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరు. నాకు అప్పటి వరకు ముద్ద అనే సంగతి కూడా నాకు తెలియదు. ముద్ద, రాగి సంగతికి ముద్ద చేస్తానని కూడా నాకు తెలియదు. అది నేను చూసేవాడిని కాదు, నేను తిన్నవాడిని కాదు, ఎప్పుడు తినలేదు. బయటకు వచ్చి చూస్తే అక్కడ బోర్డులు ఉన్నాయి, ముద్దపప్పు. మా ఏరియా ముద్దపప్పు చేస్తారు, గట్టిగా ఉంటుంది, గోడ వేసి కొడితే అది అతుక్కుంటుంది. దాన్ని ముద్దపప్పు అంటారు. ముద్ద పప్పు వేరే సంగతి కూడా నాకు తెలియదు. ముద్ద వేరు, దాంట్లో పప్పు వేరే సంగతి కూడా నాకు తెలియదు. ముద్దపప్పు అంటే స్పెషల్ ఏమి ఇక్కడ అనుకున్నాను. ముద్ద పప్పు అనే సంగతి కూడా నాకు తెలియదు. 2003లో పరిచర్యకు వచ్చినప్పుడు చాలా సన్నగా ఉన్నాను. అప్పటికే ఉపవాసాన్ని ప్రార్థన చేస్తున్నాను. విపరీతమైన దోమలు పుట్టాయి. ఇక నాకు టైఫాయిడ్, మలేరియా జ్వరం వచ్చింది. హాస్పిటల్లో జాయిన్ అయ్యి హాస్పిటల్లో పడుకుని పైకి చూస్తూ ఉంది. బాగా కళ్ళు చంపలంటే నీళ్ళు బాగా కారుతూ ఉంది. ప్రభువా, నేను చనిపోతానేమో అనిపిస్తుంది, కానీ చనిపోయినా నాకేం బాగలేదు. నా శవం మాత్రం మా ఇంటికి వెళ్ళాలి ప్రభువా. మా అమ్మ నాన్న నా మీద పడి కడుపారా, మనసారా, హృదయమా ఏడ్చుకుని పూడ్చుకుంటే చాలు ప్రభా, ఇంటికి ఏం పోవాలంటే అనుకున్నాను.
ప్రభా నేను చనిపోతానేమో అనిపిస్తుంది, నాకు 40 రోజులు అన్నం తినలేదు, నాకు టైఫాయిడ్ మలేరియా జ్వరం వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాను, నాకు తినేవాళ్ళు ఎవరు లేరు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను. ప్రభా నేను చనిపోతానికి ఎప్పుడైనా చచ్చిపోవాల్సిన దాని గురించి పెద్ద ఆలోచన లేదు, నాకు ఒకే ఒక ఆలోచన, నా తల్లిదండ్రులు అమాయకులు, వాళ్ళు ఏం చదువుకోలేదు, వారికి రహస్యం తెలియదు, నేను ఎక్కడున్నానో తెలియదు. ఆ రోజులు ఫోన్స్ కూడా లేవు, డబ్బా ఫోన్లు మాత్రం ఉండే, సెల్ ఫోన్ కూడా అంతే, ఎవరికో ఉండేవాడు అంతే, సెల్ ఫోన్స్ డబ్బా ఫోన్లు మాత్రం ఉండే. రూపాయి కాయిన్ ఇస్తే 2003లో నేను చనిపోయిన దానికి నాకేం పెద్ద బాధ లేదు, కానీ ఒకటే బాధ ఉంది ప్రభా, నా శవం మాత్రం నా ఇంటికి ఎట్లయితే చేర్చు ప్రభా. మా అమ్మ నాన్న నా మీద బాగా పడి ఏడ్చుకుని మనస్ఫూర్తిగా ఈ జీవితం మళ్ళీ ఏడవకుండా ఏడ్చుకుని పూడ్చుకుంటే చాలు ప్రభా, ఇంతకు మించి నాకేమొద్దు ప్రభా అని అడుగుతున్నప్పుడు దేవుడు మరణ పడక నుంచి నాకు లేవనెక్కాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు అండి. నేను మరణాన్ని చూస్తున్నాను, దేవుడు నాలో జీవాన్ని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచమంతా శారాలో గొడ్రాలను చూశాడు, దేవుడు ఆమెలో యాజకుల్ని, నాయకుల్ని, సేవకుల్ని, ప్రపంచంలో జనాంగాన్ని దేవుడు చూశాడు. హల్లెలూయా. శారాలు ప్రపంచంలో ఏం చూశారు? లేమిని చూశారు, సంతానం లేమిని చూశారు. కానీ దేవుడు ఆమెని ప్రపంచ జనాంగాలు, ప్రపంచం వల్ల ఆమెలోంచి రాజులు, యాజకులు, ఈ ప్రపంచాన్ని ఆస్వాదించే గొప్ప జనాంగాన్ని దేవుడు చూశాడు. హల్లెలూయా. ఒకవేళ మనుషులు చూసేది చూపు వేరే ఇవ్వచ్చు, కానీ దేవుడు ఆయన నీ మీద చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలంటే చాలా సాక్ష్యాలు, ఏదో ఒకటి మండాలి. మొత్తం మీద ఏం మండుతుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నా హృదయం మండుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యకు మహిమ కలుగును గాక. యేసయ్యకు ఘనత కలుగును గాక. యేసయ్యకు ప్రభావం కలుగును గాక. యేసయ్య భక్తులకు జయము కలుగును గాక. యేసయ్య భక్తులకు విజయం కలుగును గాక. యేసయ్య భక్తులకు ఆశీర్వాదం కలుగును గాక. దేవుడు శ్రమిస్తాడు. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా ఉంటే ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ఏం చేస్తాయి? పేతురు దేవుని మాట చొప్పున ఏం చేశాడంటే వాళ్ళగిస్తాడు. తోటి సేవకులారా, సహదాసులారా, నేను కూడా తిరగని ఊరంటూ లేదు, ఒక్క తిరిగా ప్రజల వెంట, ఇళ్ళ వెంట, ఊర్ల వెంట తిరిగాను దేవుని సేవ చేయాలి. ఎందుకంటే నాకు ఎన్నో ఆశలు, కనపడు ఆలోచనలు, ఏవేవో కోరికలు, ఏదో కళలు, బైబిల్ స్కూల్లో, బైబిల్ కాలేజ్ ఎన్నో కళలు కను అవన్నీ నెరవేరాలని నేనే ఒక్క దిగుడు తిరుగుతున్నాను. కానీ దేవుడు అంటున్నాడు, నా మాట చొప్పున పరిచయం చాలు అన్నాడు. విస్తారమైన చేపలు నేను అక్కడ రప్పిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఎక్కువగా కాదు. దేవుని మాట చొప్పున పని చేసినప్పుడు, దేవుని మాట చొప్పున జీవించినప్పుడు, దేవుని మాట చొప్పున ప్రార్థన చేసినప్పుడు, దేవుని మాట చొప్పున ఆ స్థలంలో నిలిచినప్పుడు దేవుడి దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి, నీ దగ్గరకు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ లోకాశలు పరిగెత్తితే లోకము ధరాశ గతించిపోతుంది. దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరము నిలుస్తాడు. నువ్వు నిలిచి నువ్వు దేవుని మాట చొప్పున అక్కడే నువ్వు పని చేయి, అక్కడే నీ వల వేయి. విస్తారమైన చేపలు దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ దగ్గరికి దేవుడు తీసుకొస్తాడు. కానీ విని ఎనగని రీతిలో దేవుడు తన కార్యం చేశాడు. తను నిండటం కాదు కానీ తనతో వారిని కూడా దేవుడు ఏం చేశాడంటే నింపేశాడు. నీవు నింపబడటం కాదు కానీ నీ తోటి సేవకుల్ని, నీవు నింపబడటం కాదు నీ కుటుంబంలో ఉన్న వారిని, నీ పక్కన నీ యొక్క కొలీగ్స్ని, నీ బంధువులు కూడా తన ఆత్మ చేత, రక్షణ చేత నింపగలిగిన నా దేవుడు సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి, అరుపు మండుతున్న వాళ్ళకి గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మీద కటాక్షం, నీ మీద కాంతి, నీ మీద దీవెన. ఇంకే రెండు మాటలు చెప్పి ముగిస్తాను. ఎందుకంటే నేను నా మనసులో ఎప్పుడు నేను పెట్టుకున్న మాట అంటే, ఎందుకు ముగించేసాడా అనుకోవాలి. మాస్టర్ గారు ఎందుకు ముగించేసాడా అనుకోవాలి. ఎందుకు ముగించట్లేదురా బాబో వీడు అనుకోకూడదు. ఆ మనసు ఆలోచన రాకముందే ముగించాలనేది నా మనసు. మాస్టర్ గారు వాక్యం ఎందుకు ముగించేసాడు ప్రశ్న రావాలి, ఆలోచన ఎందుకు ముగించట్లేదు అని ఆలోచన రాకూడదు. విశ్వాసానికి ఆ ఆలోచన వచ్చిందంటే రేపు వాటిని అసలు విన్నాను. నేను ఎప్పుడు మా పిల్లలకి అర్థం ఆగద్దు అని పెట్టి పంపిస్తాను. ఎందుకంటే రేపు పరిగెత్తు రావాలి, అమ్మా అన్నం పెట్టాలి. ఈరోజు పడుకునే పెట్టేసి అనుకోండి, రేపు పొద్దున ఏం చేస్తారు? అక్కడ ఆడు చేతులు పైకెత్తి హాయిగా నిద్రపోతారు. దేవుని వాక్యం చాలా చాలా చాలా
జీవంగా ఉద్యోగం కొనసాగుతున్నప్పుడే వెంటనే ఆఫ్ చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను. అది నేను అలవర్చుకున్నాను, అది నాకున్న నా నడిపింపు, అది నా ప్రేరణ. దీన్నే ఇంప్రెస్గా తీసుకోమన్నాను కానీ ఇమిటేషన్గా తీసుకోమన్నాను. దేవునికి స్తోత్రం. దీన్ని నాదాన్ని అనుకరించదు, అది నాకున్న ప్రేరణ. అంతే. పాస్టర్ గారు ఎందుకు ముగించేసాడు, ఎందుకు ముగించడం అనుకుంటున్నారు కదా మీరు, అదే కదా మీ ఆలోచన. నాకు తెలుసు, ఎందుకంటే దేవుని స్తోత్రం అదే ప్లేస్ లో నేను చాలా సంవత్సరాలు కూర్చున్నాను. ఈరోజు ఈ ప్లేస్ లో కూర్చోడానికి ముందు ఆ ప్లేస్ లో ఎన్నో సంవత్సరాలు కూర్చున్నాను. మీ నడుపు నొప్పి ఎలా ఉంటుందో, మీ ఆలోచన ఎలా ఉంటుందో, మీ యొక్క విధానం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను పైనుంచి ఇక్కడ ఊడిపడలేదు, ఎక్కడి నుంచి వచ్చాను, ఆ ప్లేస్ లో వచ్చి ఎన్నో సంవత్సరాలు ఆ ప్లేస్ లో కూర్చుని ఇప్పుడు ఈ ప్లేస్ లోకి వచ్చాను. ఈ ప్లేస్ లో ఏ ప్లేస్ దగ్గర వెళ్ళాలి ఇప్పుడు నేను, స్టీవెన్ ఎక్కడికి వెళ్ళాలి నేను, కదిరిగా ఇమా నేను ఎక్కడికి వెళ్ళాలి ఈ ప్లేస్ నుంచి, పర్లో కనుక చెప్పు, తొందరగా వస్తాను బాబు, అడిగే కదా. ఏం చెప్పినా ఏం సాధించేది ఏముంది, తొందరగా తండ్రిని చేరుకుంటే, తండ్రి దగ్గరుంటే అదే గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనతో ఉండడం కంటే, ఆయనలో ఉండడం కంటే మరి ఏది నాకు గొప్ప ఏమీ కాదు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ఆత్మను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? అనేకులు బోధించి నేను ప్రశ్న అయిపోతాను, నాకేంటి ప్రయోజనం? చాలా మంది అనుకుంటారు, పాస్టర్లు మేమేమనుకుంటే ఇప్పుడు నేను చెప్పేది బాగా వింటారు అనుకుంటా. మేము అనుకుంటాం పిచ్చోడు భ్రమలో ఉంటారు, బాగా వింటారు, బాగా చెప్తారు. నేను అనుకుంటా అది భ్రమ, అది పిచ్చి. నాకు బాగా తెలిసింది, బాగా అర్థమైంది. నేనేం చెప్తున్నాను వాళ్ళు వింటలేదు, నేనేం చేస్తున్నాను అది మాత్రం బాగా వచ్చేస్తుంది. నేను చాలా సంవత్సరాలు అనుకునే ఉంది, నేను బాగా చెప్తున్నాను, బాగా మాట్లాడుతున్నాను, బాగా వింటాను, భ్రమలో ఉండేవాడిని, పిచ్చోండి. ఆ తర్వాత చాలా కాలం తర్వాత అర్థమైంది, నేనేం చెప్తున్నా వాళ్ళు వింటలేదు, నేనేం చేస్తున్నాను ప్రతిదీ మాత్రం వాళ్ళు చూస్తున్నారు. కానీ నేను మాత్రం వాళ్ళు బాగా చెప్పాను, నేనేం చెప్పలేదు, పెద్దగా చెప్పను, బుద్ధిగానే చెప్తాను. హల్లెలూయా. ఎంత అవసరమో అదే చెప్తాను, ఏది కావాలో అదే చెప్తాను. అందు గురించి ఇంకో మాట్లాడితే చెప్పను, ఎందుకంటే నేనేం చెప్తున్నాను వారు వింటలేదు, కానీ నేను చేస్తున్నాను మాత్రం బాగా గమనిస్తున్నారు, బాగా చూస్తున్నారు. అది చాలా దేవునికి స్తోత్రం కలుగును గాక. ముగిస్తున్నాను. ముచ్చటకు 3 మాటలు చెప్పాను. నీ మీద కటాక్షం ప్రార్థించినప్పుడు, నీ మీద కాంతి ఆయన నామాన్ని ఉచ్చరించినప్పుడు, నీ మీద దీవెన ఆయన మాట విన్నప్పుడు. 2 మాటలు చదివిస్తాను, వివరించిన. నీ మీద ఆయన దృష్టి. దేవుని వాక్యం గమనించినప్పుడు 92వ కీర్తన 8వ వాక్యము, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 12వ వచనం మనం గమనిస్తే ఆయన యొక్క దృష్టి ఎవరి మీద ఉందంట? యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన దృష్టి, వారి మీద ఆయన దేవుని దృష్టి ఉంది. సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన అనుదృష్టి ఉందని దేవుని వాక్యం చూస్తున్నాం. తర్వాత లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ఇన్ని చూస్తే నీ మీద పరిశుద్ధాత్మ శక్తి, మీ మీద శక్తి వచ్చినప్పుడు, మీ మీద శక్తి ఎప్పుడు ప్రార్థన అక్కడ కనిపెట్టినప్పుడు. ఇదంతా ఎప్పుడంటే కనిపెట్టినప్పుడు. నెంబర్ 1 నీ మీద కటాక్షం ప్రార్థించినప్పుడు. నెంబర్ 1. నెంబర్ 2 నీ మీద కాంతి ఆయన నామం ఉచ్చరించినప్పుడు. నెంబర్ 3 నీ మీద దీవెన ఆయన మాట విన్నప్పుడు. నెంబర్ 4 నీ మీద దృష్టి ఆయన యందు భయభక్తులు ఉన్నప్పుడు. నెంబర్ 5 నీ మీద శక్తి, దుర్నామిస్ పవర్, ప్రచండమైన శక్తి నువ్వు కనిపెట్టినప్పుడు. 6th 1 నీ మీద దైవ అనుగ్రహం. ఇక ఒక్క వచనాన్ని చదివించమంటారా? మీ పర్మిషన్ ఇస్తే నేను చదువుతాను, లేకపోతే లేదు సార్ మాస్టర్ గారు సహోదరుడు చాలా కూర్చోమంటావా? ఏమా అదే చెప్పుకోమంటావా? దేవుని స్తోత్రం చెప్పుకోమంటున్నారు, నేను చెప్పుకుంటాను, మరి మీ ఇష్టం. ఇక రోమపత్రిక 11వ అధ్యాయం 22వ వచనం చదివి ముగిస్తారు. రోమపత్రిక 11వ అధ్యాయం 22వ వచనం. సేవకుల్లో సహోదరులు ఎవరైనా పర్వాలేదు, ఆ మాటలు చదివించారు. ఏ బట్టి? ఇటుకలు బట్టి కాదు, సారా బట్టి కాదు, ఏ బట్టి? కాబట్టి దేవుని అనుగ్రహమును ఇక్కడ చాలా నా తమ్ముడు ఇక్కడ కాలు కేసి మెడకేసినట్టు, మెడకేస్తే కాలు కేసినట్టు ఉంటుంది. చాలా జాగ్రత్త చదవాలి. చూడు, ఒళ్ళు దగ్గర పెట్టి కళ్ళు జాగ్రత్త పెట్టి చదవాలి, నోరు జాగ్రత్త పెట్టి చదవాలి. కాబట్టి
దేవుని అనుగ్రహమును కాఠిన్యము రెండు. కాబట్టి దేవుని అనుగ్రహమును నెంబర్ 2 దేవుని కాఠిన్యం. రెండు మాటలు, రెండు పదాలు, రెండు యొక్క విధానాలు చెప్పబడుతుంది. దేవుని అనుగ్రహము, దేవుని కాఠిన్యం. అనుగ్రహం ఎవరి మీద, కాఠిన్యం ఎవరి మీద, అక్కడ వివరణ ఉంది. లెట్స్ గో. నాన్న చదువు నాన్న. అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కాలు కేస్తే మెడకేసినట్టుగా, మెడకేస్తే కాలు కేసినట్టుగా పౌలు తన చాణిక్యాన్ని, తన సైకాలజీ, థియాలజీ ఇక్కడ చెప్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. దేవుని అనుగ్రహం ఉంది, దేవుని కాఠిన్యం ఉంది. దేవుని అనుగ్రహం ఉంది, దేవుని కాఠిన్యం ఉంది. దేవుని కాఠిన్యం ఎవరి మీద ఉందంటే పడిపోయిన వారి మీద దేవుని కాఠిన్యం ఉంది. దేవుని ఆగ్రహం ఉంది. దేవుని అనుగ్రహం ఎవరి మీద ఉందంటే దేవుని కోసం నిలిచిన వారి మీద, దేవుని కొరకు గెలిచిన వారి మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడు, దేవుని కొరకు నువ్వు నిలిచి నువ్వు గెలిచినట్లయితే దేవుని యొక్క అనుగ్రహం నీ మీద ఉంటుంది. ఒకవేళ నువ్వు పడిపోయినట్లయితే దేవుని యొక్క ఆగ్రహం, దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క ఆగ్రహం అనండి. ఆగ్రహం అట్లే గర్జించేది. మీ గర్జన ఎక్కడ తెలుస్తుందంటే కొళాయి దగ్గర బాగా తెలుస్తుంది. ఏ గర్జన ఇది? సింహ గర్జనైనా ముగిస్తుంది. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది, ముగిస్తుంది. దేవుని యొక్క అనుగ్రహం నెంబర్ 1. నెంబర్ 2 దేవుని యొక్క ఆగ్రహం, లేకపోతే దేవుని యొక్క కాఠిన్యం. అనుగ్రహం ఎవరి మీద ఉంటుంది? మీరే చెప్పాలి, నోరు చెప్పాలి, వినేవాళ్ళు మాత్రమే చెప్పాలి. దేవుని యొక్క అనుగ్రహం ఎవరి మీద ఉంటుంది? ఆ గుడ్లేసి దోతులు చెప్తారు, ముక్తి అది తీసి నువ్వే. దేవుని అనుగ్రహం ఎవరి మీద ఉంటుంది? ఎట్లేదు. నువ్వు ఏం చెప్తావు మీరందరూ నాకు తెలుసుగా. నేనేం చేస్తున్నావు అదేగా మీరు చూసేది. దేవుడిని దీవించింది. హల్లెలూయా. దేవుని అనుగ్రహం ఎవరి మీద ఉంటుంది? దేవుని అనుగ్రహం ఎవరి మీద ఉంటుంది? దేవుని అనుగ్రహం పడిపోయిన వారి మీద. నన్ను తప్పుదారు పట్టించుకున్నావు కదా తల్లి. మన మీద అన్నావా? వెరీ గుడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడిని బాధపడబాకు, దేవుడిని దీవించును గాక. అప్పుడు కళ్ళలో నీళ్ళు తిరుగుతా ఉన్నాయి. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఎవరో వచ్చిన పాస్టర్ నన్ను తిట్టిపోయాడు అనుకో. యేసయ్యకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క అనుగ్రహము, దేవుని కొరకు నిలిచి గెలిచిన వారు దేవుని అనుగ్రహం ఉంటుంది. దేవుని యొక్క ఆగ్రహం, దేవుని యొక్క కాఠిన్యం వారి మీద ఉంటుందంటే పడిపోయిన వారి మీద. యెహోవాను విడిచి వేరొకను అనుసరించి వారికి శ్రమలు ఏం చేస్తాయంట? విస్తరిస్తాయి. దేవుని సంగమా, ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి సవాళ్ళైనా, ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి ఇరుకులైనా, ఎలాంటి పరిస్థితులైనా దేవుని కొరకు నిలిస్తే దేవుని అనుగ్రహం నీకు సొంతం, అది నీ మీద ఉంటుంది. దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచును గాక. అత్యంత ప్రేమ, కృప, కనికరం కలిగిన ప్రభువానికి వందనాలు. ఈ దినం నాయన మా ప్రియులు, సహోదరులు, సహదాసులు, ఈ చర్చి యానివర్సరీ వార్షికోత్సవ దినమున అల్పుడను, అయోగ్యుడను, నిష్ప్రయోజకుడి దాసుని నన్ను నిలబెట్టి నా నోట మీరు ఇచ్చిన మాటను బట్టి, మీ వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఇదిగో నీ మాట చొప్పున నాయన, నీ మాట చొప్పున బలమిస్తే కలిగే ప్రయోజనం ఏంటో, దీవెనలు ఏంటో ప్రభా చాలా స్పష్టంగా, సుస్పష్టంగా నాయన మీరు మాతో మాట్లాడినందుకు ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాను, మీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో చెప్పబడే ప్రతి మాటనైనా ఓ హృదయంలో నీరు కట్టి ఫలించిందని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నీ బిడ్డల మీద కటాక్షం ఉండాలని, నీ బిడ్డల మీద కాంతి ఉండాలని, నీ బిడ్డల మీద దీవెన ఉండాలని, నీ బిడ్డల మీద దృష్టి ఉండాలని, నీ బిడ్డల మీద పరిశుద్ధాత్మ శక్తి ఉండాలని, నీ బిడ్డల మీదనైనా దైవాగ్రహము, దైవ అనుగ్రహము ఉండాలని ప్రభా. కాఠిన్యం తొలగిపోవాలని, ఆగ్రహం తొలగిపోవాలని దేవుని సేవకుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. నిదాసుని దీవిస్తున్నాను ప్రభా. గత 15 సంవత్సరాలుగా ప్రభు అనేక ప్రభు తండ్రి ఒడిదుడుకుల మధ్య, ఆటుపోటుల మధ్య నీ బిడ్డలు దునుమాడుతూ ఈ విధంగా పరిచర్యలో ప్రభు ఈ సేవను నడిపించారు. 15 వసంతాలనైనా ప్రభు అనేక పువ్వులు, కాయలు కాసుకుంటూ అనేక ఫలితాలు చూసుకునైనా ఈ రోజు ఈ స్థాయికి వచ్చారు ప్రభు. నీ సన్నిధి తోడుగా వచ్చి నీ మంచితనం అంతా చూపించి, నీ కటాక్షాన్ని, కాంతిని, నీ శక్తిని, నీ అనుగ్రహాన్ని, నీ దృష్టిని బిడ్డ పైన, పరిచర్య పైన ఉంచి మీరు నడిపించండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డలు మీరు దీవించండి.
ప్రతి ఒక్క బిడ్డను మీరు రేపమని, ప్రతి ఒక్క గుండెను, హృదయాన్ని, ఆత్మను మండించమని, అద్భుతం జరిగించమని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. హృదయపూర్వకంగా అవకాశం కల్పించిన దేవుని సేవకులకు, ఉన్న దైవ సేవకులకు కూడా వందనాలు. థ్యాంక్ యూ. దేవుని సందేశం మన మీద, మీ మీద ఏముండాలో, ఏముంటుందో దేవుని వాక్య ప్రకారంగా, దేవుని వాక్య లేఖనాల నుంచి ఎవరికి చక్కని దైవ సందేశాన్ని అందించారు. నిజంగా దైవ సేవకులు ఆయన ఆశ ఏంటంటే ఎల్లప్పుడూ ఉండాలని. వాక్యం వినేవాళ్ళు కూడా వల్లన్నా ఉండాలా, ఆత్మన్నా ఉండాలా, కడుపున్నా ఉండాలని ఆశతో ప్రార్థన చేసి వచ్చారు. ఇక్కడికి పోయిన అదే ప్రార్థన అయింది. అంటే మనకు తప్పకుండా ఏదో ఒక మంట మండిన్నారు. సరే సార్.